సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సీనియర్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనది కులం పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చిన చరిత్ర కాదన్నారు. రాత్రిళ్లు కాంగ్రెస్ పోస్టర్లు అట్టించి పగలు ధర్నాలు చేసి రాజకీయంగా ఎదిగానన్నారు. గెలుపోటములు తనను ప్రభావితం చేయవని చెప్పారు. మరో 10 సంవత్సరాల పాటు పోటీ చేయనని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, బీఆర్ఎస్ పనైపోయిందన్నారు. ఆ పార్టీలో వాళ్లలో వాళ్లే కొట్టుకుంటారని సెటర్స్ వేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఎవరైనా ఏదైనా అంటే తనతో చెప్పాలన్నారు జగ్గారెడ్డి. రాజకీయ ప్రయాణము కష్టంతో కూడుకున్న ప్రయాణం. నేను కులం పేరు మీదనో, నేను కులంతో వచ్చిన నాయకుడు కాదు. రాత్రిపూట జెండాలు కట్టి పగలు ధర్నాలు చేసి ప్రజల మెప్పుతోడు వచ్చిన లీడర్ నేను జగ్గారెడ్డి. చాలా మంది కులాల పేరు మీద వస్తారు, వస్తారు, అట్లా ఇట్లా వస్తారు, కానీ నాది ఆ పుట్టుక కానే కాదు నాది. కాబట్టి ఈ గెలుపు ఓటంలో నన్ను ప్రభావితం చేయాయి. ఏదో గెలవంగానే నేను తోపాని ఇష్టపడేది లేదు, నేను ఉబ్బిపోను ఓడిపోయినా అని ఇట్లా వండేది లేదు. నేను మొన్ననే చెప్తే అరే నేను ఇంకా 10 ఏళ్ళు నేను పోటీ కూడా చేయాలని కూడా చెప్పిన. నేను అంటే 10 ఏళ్ళ లోపల మళ్ళీ 10 ఇయర్స్కి వస్తా మళ్ళీ ఫీల్డ్కి అన్నా. మళ్ళీ అప్పుడు 3 ఎట్లుంటుందో